ఇట్లావయ్యా ఏంటి ఏం పని చేస్తున్నావయ్యా? నాకు వచ్చిన లెటర్ ని 3 కోట్లు అవతల ఇస్తున్నావు, ఆడికి వచ్చిన లెటర్ ని నాకు ఇస్తున్నావు. ఇప్పుడే కదా ఈ ఊరికి వచ్చానా, అడ్రస్ లో అలవాటు అవ్వకర్లేదంటే కొంచెం టైం పడుతుంది, అడ్జస్ట్ చేసుకో. ఏంటియా స్ట్రాంగ్ ఒక టీవీ ఇవ్వు. ఏంటయ్యా మీ ఊర్లో సినిమా స్టార్ కి దండేసి అదరగొట్టేశారా? ఆయన సినిమా యాక్టర్ అయ్యా, ఎప్పుడేం చూసావా? ఆయన ఐపీఎస్ ఆఫీసర్, ఏదో ఎన్కౌంటర్ అంటారంట, అందులో పెద్ద ఆఫీసర్ 10-15 మంది లేపేశారంటే చూడు మరి. అది సరేనయ్యా, దానికెందుకు ఆయన కట్టినట్టు తీసుకొచ్చి ఊరు మధ్యలో పెట్టినారు? ఊరు మధ్య కాదయ్యా, అదే ఆయన ఉండాల్సిన చోటు. ఆయన రవికి దేవుళ్ళాటాడు, అతను కూడా ఈయనలాగా పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఈయన లక్ష్యం. అందుకని ఆయన ఏవేవి చేస్తాడో ఈ రవి కూడా చేస్తాడు. ఆయన గురించి పేపర్లో చిన్న ముక్క వచ్చినా సరే ఆ పేపర్ కటింగ్ కత్తిరించి పెట్టుకుంటాడు. ఈ కాలంలో ఇల్లంటాడా? ఎవరయ్యా అతను? ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరేమో రవి, జనం పిలిచేదేమో పోలీస్ రవిని. ఊర్లోకి ఎవడైనా కొత్తోడొచ్చి గొడవ పెట్టుకున్నాడనుకో, వాడిని ఎదిరించే మనగాడు ఈయనే. మొదటి దెబ్బ కూడా అతనిదే అవుతుంది. సమస్య ఎక్కడైనా ఏర్పడిందనుకో, అక్కడ బాబు ఉంటాడు, లేదా అతనుండే చోటికి ఆటోమేటిక్ గా సమస్య వచ్చేస్తుంది. ఎందా సరే పట్టుకోలేననుకున్నావా? మేం తలుచుకుంటే పట్టేస్తాం, పట్టేసే వాటినే తలుచుకుంటాం. అవసరానికి 100కి కాల్ చేయడానికి కోడుకు అక్షరాలతో రాసేసి ఒక పెద్ద ఆయన్ని గుద్దేసి 100 కిలోమీటర్ల స్పీడ్ లో ఇలా వెళ్ళిపోతున్నావే, ఇది న్యాయం అన్నా? ఓ ఇదే మ్యాటరా? ఈ మధ్య గీరేసి బండి తోలట్లేదు, బీరేసే బండి తోలుతున్నారు కదా. ఇదే మేము ఒక పెగ్గేసి బండి తోలితే ఆపి ఊదు ఊదు అని అంటున్నారు. నువ్వు పోలీసు వాడితో మాట్లాడుతున్నావు? ఏంటంటే తాగ మాసినాడు, పనికి మాలడు, పిక్ పాకెట్, 420, ఫ్రాడ్, పోరబోగు, దొంగన డాష్. ఆళ్లే ఇప్పుడు నువ్వు చేసి వచ్చావే, ఇలాంటి పనులన్నీ చేస్తారు. పోలీసోడు ఎప్పుడు చేయడు. పోలీసోడు అంటే నువ్వు కాదు, దేవరాజ్. లేదంటే ఓ 4-5 ఏళ్లు వెయిట్ చేయి, పోలీస్ రవి వస్తాడు. ఇప్పుడు తీ బండి. నాతో వద్దు. దీన్ని ఓపెన్ చేసి తాగితే మత్తు వస్తుంది, పగలు కొట్టి దించితే రక్తం వస్తుంది. మావా రవి వచ్చేసారు రా. తాళం ఇవ్వరా? ఆ పోలీసుని ఎలా తీసుకొస్తున్నారు జర్రా? పెద్దానికి ఎలా ఉందిరా? చాలా బ్లడ్ అవసరమని డాక్టర్లు చెప్పారు మామ. ఎలాగోలా మేనేజ్ చేసి బ్లడ్ బ్యాంక్ ని తెప్పించాను. డబ్బు చాలా అవసరం అవుతుందని చెప్తున్నారు, అందుకే ఏ బ్యాంక్ వెళ్ళాలో తెలియక ఇక్కడ కూర్చున్నా. అదే సార్ వచ్చారుగా, మరి ఇంకేంటి? అమౌంట్ ఎంతో చెప్పు. ఎంత తక్కువ అనుకున్నా 15 నుంచి 20 అవసరం ఉంటుంది. సరే ఓ 20,000 తీయండి. సరే ఏంటి 20,000? ఒక్క పైసా కూడా ఇవ్వను. అన్ని 500 ఉన్నాయి. సంపాదించిన డబ్బురా. 5,000 ఉన్నాయి మామా, ఇంకో 15 కావాలి. ఎవరో తెలియదురా మీకు? పోలీస్ దగ్గర ఆడుకుంటున్నారా? మిమ్మల్ని ఇంకో 5,000 ఉంటే సరిపోతాయి. అనవసరంగా నాతో పెట్టుకున్నారా? నా తడాకా చూపిస్తాను. కొత్త సెల్లు ఉంచుకుంటే 5, అమ్మితే 7. కరెక్ట్ మామా. పోలీసు వాడి దగ్గర ఆడుకుంటున్నారా? నేనెవరో చూపిస్తాను రా. నువ్వు చూపించడం అలా ఉంచు, నువ్వు మందే చేసిన వేషాలు నేను చూపించనా? రండి సార్. 4 ఏళ్లకి పాలు పోసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇలా ఒకేసారి లేపేయాలని చూశారు. కోలుకోవడానికి ఇంకో 3 వారాలు పడుతుందట. కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? ఉంటే భయం అక్కడుండాలి, లేదా ఇక్కడుండాలి. వెళ్ళి ఇంకో కోటేసి చింత చెట్టు గుద్దు, ఒక్కసారి పోతావు. ఇదిగోమ్మా. వద్దు బాబు. ఇదిగోమ్మా తీసుకోమ్మా. అయిన వాళ్లే ఈ రోజుల్లో సాయం చేయడానికి ముందుకు రారు. మేమెవరో తెలియకపోయినా మీరు మాకు సాయం చేస్తున్నారు.
ఏంటండి ఏమైంది? కడుపు అదోలా ఉందా? కడుపు మండుతోంది. అయ్యో ఓమనీళ్ళు తీసుకురమ్మంటారా? నీళ్ళు వద్దు, జీలక నీళ్ళు వద్దు. నీ మొహం, నీ కొడుకు ఎక్కడ? ఏమైంది? ఏమవటమా? వాడిని కొట్టి వీడి కొట్టి చివరికి పోలీసు కూడా కొట్టి మామూలు వసూలు చేశాడు. చూసావాడిని చేసిందో చేసి అలా కూర్చున్నాడు. తెలుసురా, పంచ్ ఎక్కడే ఉంది. వాడు చేసిన పనికి నన్ను తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టారు. అయ్యే ఏంటి 3 గంటల సేపు స్టేషన్ లో కూర్చున్నాడు. ఇక్కడ నేను నడుస్తూ ఉంటే వాడు చూడు బెల్లంకుంటున్నాయలో కూర్చున్నాడు. వాడు తిట్టి నా నోరు నొప్పెడుతోంది. ఎందుకు తిడుతున్నారు? ఎవరు? ముందు పిల్లల్ని తిట్టడం ఆపేయండి. పిల్లలందరూ అలాగే ఉన్నారు. వాళ్ళ దారిలో వాళ్ళని వెళ్ళనివ్వండి. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆయన పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడంటే చదువుకునే రోజుల్లో బుద్ధిగా చదువుకున్నాడు. వీళ్ళగా 4 బేవర్స్ గాలతో ఊరంతా బలాదూ తిరిగి ఇంటర్మీడియట్ 4 ఏళ్ళు రాయలేదే. ఇంటర్మీడియట్ లో నేను 4 సంవత్సరాలు ఫెయిల్. నమ్మలేకపోతున్నారా? మా నాన్న పోరా మట్టి బుర్రా నీకు చదువే రాదని చెప్పి చివాట్లు పెట్టి పంపించేశారు. కానీ నాలో పట్టుదల పెరిగింది. పాస్ అవ్వాలి. కష్టపడ్డాను. రాత్రి పగలు చదివాను. చాలా బాగుంది. కూర్చున్నాను. ఆ టీవీలో మాట్లాడుతున్న ఆయన గురించి చెప్పాను. వాళ్ళ బాబుకి తాత ముత్తాతలు ఆస్తులు ఉంటుంది, అందుకే చదివించుంటారు. కానీ వీడి బాబుకి ఏముంది? సత్తుకి నెల కొట్టు తప్ప. ఇక మీదట వాడు చదువుకి 5 పైసలు కూడా ఖర్చు పెట్టను. ఆ విషయం చెప్పు వాడికి. మిమ్మల్ని అడిగింది ఎవరు? మా నాన్న దగ్గర నుంచి నేను నయ్యా పైసా తీసుకున్నది లేదు. తర్వాత ఎలా చదివానో తెలుసా? కాలేజీలో చదువుతూ పార్ట్ టైం ఆటో తోలేవాడిని. ఆ వచ్చిన డబ్బుతో కాలేజీ ఫీజు కట్టేవాడిని. ఆయన మాటల్లో ఏం తప్పుందిరా? నీకు పెళ్లి చేసుంటే ఈ పాటికి 4 బిడ్డలకి తండ్రి ఉండేవాడివి. మేము మనవాళ్ళు మనవాళ్ళతో సంతోషంగా ఉండేవాళ్ళం. తొందరపడతారు. పెళ్లి అనేది మీరు అనుకునేది నేను అనుకునేది కాదు. దేవుడు అనుకోవాలి. ప్రతి ఒక్కరి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. నా విజయం వెనుక కూడా ఒక స్త్రీ ఉంది. ఇదిగో తినే గాయత్రి. తనని చూసిన తర్వాతే ఎన్నో ఎన్నో మంచి విషయాలు నా జీవితంలో జరిగాయి. ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత అయినా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తిట్టకుండా వాళ్ళ ఆశయాల్ని గౌరవిస్తారని నమ్ముతున్నాను. మళ్ళీ మిమ్మల్ని ఇంకో ప్రోగ్రామ్ లో చూసేంత వరకు బాయ్. నమస్కారం. ప్రోగ్రామ్ అయిపోయింది. తిట్టడం మానేసి ఆయన చదివిన కాలేజీలోనే సీట్ ఇప్పించే పని చూడండి. ఆగమని వాడిని. ఆగాను. ఆయనలాగా ఐపీఎస్ అవడం సంగతి, వినాయకుడు దండం పెట్టడం సంగతి అటుంచి ఈ ఏడాది కూడా ఇంటర్లో ఫెయిల్ అయితే మొహం ఎక్కడ పెట్టుకుంటాట? అబ్బో చాలు తిరుగు. మెడా నొప్పెట్టగలదు. 3 సబ్జెక్టులో పాస్ చేయించావు. ఇంకో 3 కదా. దానికి ఎందుకు ఇలా 4 ఏళ్లుగా లాగుతున్నావు? ఏంటి మేము ఎప్పుడు ఇంతే. బయలుదేరు. ఇంకో 2 రోజుల్లో రిజల్ట్. ఈ సంవత్సరం కూడా పాస్ చేయించలేదు అనుకో, నీకు నాకు ఉన్న ఫ్రెండ్షిప్ ఈ ఊరికే తెలుసు. రవి చదవలేదని ఎవరు అనరు, నీకు పవర్ లేదంటారు. మరి జాగ్రత్త. కనీషా పిలిచావా? మామా సుధాకర్ గారు అక్కడ పెద్ద పంచాయతీ పెట్టాడ్రా. ఏంట్రా? నువ్వే వచ్చి వాడి కుప్పికంతలు చూడరా. ఎలా ఉండవలసిన వాళ్ళము. ఏంట్రా సుధా, ఈరోజు సైడ్ డిష్ పిచ్చ బలంగా ఉంది. నీకు సైడ్ డిష్ లా కనిపిస్తోందంట్రా? ఇది పురుగుల మందు. ఇదేమో ఎలుకల మందురా. ఇది కొబ్బరి చట్నీ అనుకుంటున్నావా? గన్నేరు పప్పు దంచి పెట్టాను రా. ఈ 2 కలిపి తాగమంటే ఒకసారి పోవాల్సిందే. పొద్దు నుంచి ఇదేగా చెప్తున్నావు. తాగితే సరే. నువ్వు ఊరుకున్నా ఆడేదో కష్టాల్లో ఉంటే. సరిగా మామా ఇప్పుడు ఎందుకు ఈ ఫినిషింగ్? తెలీదా? నీకు తెలీదా? నేను శాంతి లవ్ చేస్తున్నట్టు తెలీదా? తెలుసు. ఆ అమ్మాయికి రేపు పొద్దున 9 గంటలకు పెళ్లిరా. అవునా? తెలీదు మామా. మనకు వాళ్ళ నాన్న శుభలకి ఇవ్వలేదు, వాడికి మాత్రం ఇచ్చాడు. చూసావా? నేను పోతే శాంతి సంతోషంగా ఉంటది అనుకుంటున్నావా ఏంటి? తను కూడా ఇలాంటిది ఏదో తాగి పైకి పోతుందిరా. అయితే స్వర్గంలోనే మీ పెళ్ళనమాట. ఇంతమంది ఫ్రెండ్స్ ఉండి ఏంట్రా ప్రయోజనం? ఇదే మా నాన్న ఉంటే ఈ విధంగా చేసేవాడా? ఏంటి ఇప్పుడు విషం తాగుతాడంట? విషం. రేపు నీ పెళ్లి జరుగుతుంది. తన బాబే వచ్చి నీ కాళ్ళ మీద పడి మా అమ్మాయిని పెళ్లి చేసుకో అల్లుడు అని బతిమాలతాడు. ఎలా రా? చెప్తా పద. భోజనం చేసే వెళ్ళాలి. కూర్చోండి. పెళ్లి కొడుకుని పెళ్లి కుమారుని తీసుకురండి. ముహూర్తానికి సమయం అవుతుంది. అలాగే. కూర్చోమా కూర్చో. ఏంటి బావా, అమ్మాయిని ఎత్తేద్దామా? మరి పెళ్లి కొడుకుని రమ్మనండి. అయ్యో పెళ్లి కొడుకు కనిపించడం లేదు. పెళ్లి కొడుకు కనపడటం లేదు. ఈ లెటర్ తీసుకెళ్లి వాళ్ళకి ఆపండి మీ గొడవలు. ఆ పిల్లాడు ఏదో లెటర్ తీసుకొచ్చాడు. ఎవరిచ్చారా? అయ్యో ఇరికించాడే. నువ్వు పోరా.
ఏంటి పెళ్లి కొడుకు లేచిపోయాడా? అంటే ఇలాంటప్పుడు ఒకరు లెటర్ తీసుకొచ్చిస్తే ఇది తప్ప ఇంకేం ఉంటది మ్యాటర్. ప్రియమైన నాన్నగారికి మీ ముద్దుల కొడుకు శ్రీనివాస్ రాయనది. నేను కమల అనే అమ్మాయిని ప్రేమించాను. ఆ విషయాన్ని మీకు ఎన్నోసార్లు చెప్పాను, కానీ మీరు అస్సలు ఒప్పుకోలేదు. ఈ పెళ్లి నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే నేను నా ప్రేయస్ని తీసుకుని ఎవ్వరికి దొరకనంత దూరంగా వెళ్ళిపోతున్నాను. మీరెవ్వరూ నన్ను వెతక్కండి. విన్నారా? పెళ్లి కొడుకు ఎక్కడికో దూరంగా లేచిపోయాడంట. ఓరి దుర్మార్గులారా, ఎవడైనా ఒక్కడు తొంగి చూసినా సరే నేను బాగా కనిపిస్తాను కదరా. పెళ్లి కొడుకు లేచిపోయాడు, నీ జీవితం పాడైపోయింది. నీకు ఇంకా కళ్ళు తిరగలా ఏంటి? పడిపో అయ్యో కళ్ళు తిరిగి పడిపోయింది. పట్టుకోండి. ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎలా చేసుకుంటారా? ఈ మండపంలో ఎవరైనా జాలిపడి చేసుకుంటేనే ఉంది. అదెలా కుదురుతుంది? ఇదే వంకాల వ్యాపారం, ఒకటి పుచ్చేది ఇంకోటి మార్చడానికి. అంత గొప్ప మనసు ఇక్కడ ఎవరికి ఉంది? జరగదయ్యా, జరగదు. ఎందుకు పెళ్లి జరగదు? నేను పెళ్లి చేసుకుంటాను. నేనంటే నేను కాదు, వీడు చేసుకుంటాడు పెళ్లి. మీరు పెళ్లి చేసుకుంటారా? సన్నాసి, వెంటనే ఒప్పుకోకు, కొంచెం బిల్డప్ ఇవ్వు. ఏంటి కామెడీ చేస్తున్నారా? సడన్ గా పెళ్లి ఆగిపోతే నన్ను పెళ్లి చేసుకోమంటారా? అంత మాట అనకూడదు సార్. నువ్వే కదరా బిల్డప్. ఇలా చూడు, పెళ్లి చేసుకోనంటే చేసుకో. ఆ అమ్మాయి ముఖం చూడండి సార్. ప్లీజ్ సార్, మీరు ఎలాగైనా పెళ్లి చేసుకోండి సార్. ముక్కు చూడు మొహం చూడు అంటావు. నేను చేసుకోనంటే చేసుకోను. బాబు నువ్వు ఏంట్రా? నేను చాలా సేపు నుంచి చూస్తున్నాను, చాలా బెట్టు చేస్తున్నావా? ఆ తమ్ముడు ఎంతసేపు నుంచి బతిమిలాడుతాడు, జాలి లేకుండా మాట్లాడుతున్నావా? తమ్ముడు, మీరు ఇంతగా అమ్మాయి గురించి మాట్లాడుతున్నారే, మీరేమన్నా అన్ననా? ఏంటి సార్ అంత మాట అన్నారు? తోడ పుడితేనే అన్నా? అయ్యో ఏవయ్యా, శిలా విగ్రహంలా నిలబడ్డావు. చూడవయ్యా, ఆ బాబు ఏ తల్లి కన్నబిడ్డో నీ పిల్ల కోసం పోరాడుతుంటే నువ్వేమో శిలలాగా నిలబడ్డావు. వెళ్ళి కాళ్ళ మీద పడు, నీ కూతురు పెళ్లి చేసుకోమని చెప్పావు. ఇలా చూడు పెద్దయినా, నేను పెళ్లి చేసుకోనంటే చేసుకో. వదలండి అయ్యా, ఎందుకు అతన్ని టార్చర్ పెడతారు? అమ్మాయినే కదా, నేను పెళ్లి చేసుకుంటాను. ఆ దోమను కొట్టండి రా. వాడు పర్వాలేదు. ఈ బాబోళ్ళే పెళ్లి జరిగింది. ముందా బాబు దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఇవ్వడానికి ముఖ్య కారణం ఈ బాబే. కాదు, ఆగిపోయిన పెళ్లి చేసింది ఈ బాబే. అవునే, నిన్న సినిమాకు వెళ్ళాను. అందరూ హీరోయిన్ కాస్ట్యూమ్స్ నాకు బాగా నచ్చేసాయి. చూడరా. నా ఫ్రెండ్ ఇంటర్మీడియట్ రిజల్ట్ చూస్తున్నాడు. చెప్పరా? 4931 రవి. ఏంట్రా ఏమైంది? ఏంద్రా మామ, ఈ ఏడాది కూడా పోయిందా? లేదు మామ, ఈ ఏడు మన రవి పాస్ అయిపోయాడు. మామ పాస్ అయిపోయాడు.